హలో అండి అందరికీ, అందరూ ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి డైలీ రొటీన్ వీడియో వేసానన్నమాట. మార్నింగ్ రొటీన్ వీడియో అండి, మధ్యాహ్నం వరకు. నైట్ కడగలేనండి ప్లేట్స్, అందుకనేసి ఇప్పుడైతే తీసుకొని వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత తీసుకొని వచ్చేసాను. పిల్లల్ని స్నానం చేసి టిఫిన్ చేయించి అంతా చేయించిన తర్వాత తీసుకొని వచ్చాను అన్నమాట నైట్ ప్లేట్స్ కడగడానికి. మా రూమ్ నుంచి అయితే కడగడానికి రావడం చాలా దూరం అండి, అందుకనేసి ఇలాంటి పనుల్లో ఏ రోజు నేను వీడియోలో అయితే వేయలేదండి. ఎందుకంటే దూరం కదా, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి వీడియో తీయాలంటే కొంచెం ఈయన ఉంటేనే వీడియో తీయగలను. అందుకనేసి నేను ఒక్కరోజు కూడా ఇలాంటి వీడియో అయితే రూమ్ నుంచి బయటే ఉన్న వీడియోస్ అస్సలు చేయలేనండి. ఈరోజే ఫస్ట్ టైము అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చి వీడియో తీయాలంటే కష్టము. ఈయన అయితే ఈరోజు నైట్ డ్యూటీ చేశారు కాబట్టి రూమ్లోనే ఉన్నారు. అందుకనేసి పదండి ఒక 5 minutes కదా అక్కడ వస్తారా అని ఇట్లా రిక్వెస్ట్ చేస్తే సరే అని వచ్చి వీడియో అయితే తీశారండి. మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయలేదండి నేను. ఇప్పుడైతే 11 o'clock అవుతుంది. మార్నింగ్ 11 o'clock. చూడండి మా పాప ఎలా ఆడుకుంటుందో. మా అబ్బాయి ఏమో పడుకున్నాడండి. స్నానం చేయించాను కదా వేడి వేడి నీళ్ళతో, తర్వాత పడుకున్నాడు. అందుకనేసి వాడైతే వీడియోలో లేడండి. మరి మా పాప అయితే మాతో పాటు వచ్చి ఇలా ఆడుకుంటుంది అన్నమాట. ఇప్పుడైతే నా సామాన్లన్నీ కడగడం అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాము. చూడండి ఎంత దూరం ఉందనేసి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మా ఆయన ఇలాగే వీడియోని కంటిన్యూ చేశారండి. మీరు చూడండి ఎంత దూరం అనేది. ఈ క్యాంపస్లో ఎంత పెద్ద క్యాంపస్ అనేది దీన్ని బట్టే మీకు తెలిసిపోతుంది. ఇది గర్ల్స్ క్యాంపస్ అండి. దీని పేరు నారాయణ ఐఐటి గర్ల్ క్యాంపస్ కొల్లూరు అనేసి. ఇక్కడంతా వీళ్ళందరూ వర్కర్స్ అండి. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు మనలాగే వీళ్ళు కూడా వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు అసలు రూమ్లే అండి ఇవన్నీ. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ అన్నమాట. వీళ్ళందరూ ఈ క్యాంపస్కి సంబంధించి వర్క్ చేసేవాళ్ళు అన్నమాట మనలాగానే. ఈ అక్క కూడా బాబు చిన్నవాడు అన్నట్టు తను కూడా వర్క్ చేయట్లేదండి. వాళ్ళ ఆయన మరియు వాళ్ళ అక్క ఇద్దరు వర్క్ చేస్తారు. ఆ అక్కకి బాబు ఇగో ఈ సైకిల్ మీద ఆడుతున్నాడు కదా, బాబు చిన్నవాడు అనేటట్టు ఒక రీజన్తో తను కూడా వర్క్ చేయట్లేదన్నమాట. నేను మరి తను ఇంకో ఆమె ఉందండి, ఇంకో అక్క ఉంది. వాళ్ళ బాబు అయితే చాలా చిన్నవాడు, 4 months బాబు. తను కూడా రూమ్లోనే ఉంటుందండి. మేమైతే వర్క్ చేయము, పిల్లల్ని చూసుకోవడమే మా వర్క్. ఇంతేనండి. చూడండి చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ స్కూల్కి వెళ్తారు. కాకపోతే హాలిడే కాబట్టి ఏదో ఒక సెలవు, నాకంత తెలీదు, నేను అడగలేదు కూడా. సెలవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రూమ్ దగ్గరనే ఉన్నారు. అయితే ఆటలు ఆడుతున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మాకు రూము దగ్గర. ఇదిగోండి మా రూమ్ అయితే వచ్చేసింది. మా రూమ్కి అయితే వచ్చేసాము. పదండి ఈరోజు స్నాక్స్ ఏమొచ్చాయనేసి మీకు చూపిస్తాను. ఇవి కేక్స్ అండి, కేక్ వచ్చాయి ఈరోజు స్నాక్స్. ఈరోజు స్నాక్స్ కేక్ అన్నమాట. చాలా మృదువుగా, ఫ్రెష్గా, టేస్టీగా ఉంటాయండి. ఏ వస్తువు కూడా, ఏ తిండి కూడా ఇక్కడ ఇలా కేర్లెస్గా చేయడం ఇలాంటి ఫుడ్ ఏమి ఉండదండి. చాలా మంచి ఫుడ్ ఉంటుంది అన్నమాట. ఇది గవర్నమెంట్ హాస్టల్ ఏం కాదండి, ఇది ప్రైవేట్ హాస్టల్ అని. అందుకనేసే ఏమో మరి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మా బాబు చూడండి ఎలా తింటున్నాడో. లేచేసాడండి. మేము వచ్చి కొంచెం అల్లరి చేసేసింది. మేము వచ్చాక మా బాబు కూడా లేచిపోయాడు అన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక రైస్ వేసేస్తే బాక్స్లో తింటున్నాడు అన్నమాట. మా పాప చూడండి, ఇది పెరుగు తింటుందన్నమాట. పెరుగు మా పాప తినేదే రైస్, పెరుగు, ఇవి 2 తప్ప ఏది తినదండి అసలు భోజనంలో.
పప్పు లేదు, కర్రీస్ లేదు, ఏవి కూడా తినదు అసలు. కర్డ్, వైట్ రైస్ మాత్రమే. అవి రెండే తన ఫేవరెట్ అన్నమాట. అది కూడా వన్ టైం తింటే ఇంకో టైం తినడు. చాలా ఇబ్బంది తనతోటి నాకైతే. ఊకే ఇట్లా తిను 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 అని ఎంత బలవంతం చేసినా కూడా అస్సలు తినదండి. చాలా తక్కువ మా పాప తిండి అయితే, చాలా తక్కువ అండి. మా బాబు అయితే పర్వాలేదు. మరి వీళ్ళకంతా ఇదైన తర్వాత నేను బట్టలు అయితే ఉతికి ఆరేసి పెట్టానండి. తర్వాత నా బట్టలు అయిన తర్వాత ఇంట్లో పనులంతా అయిన తర్వాత టిఫిన్ అయితే చేయలేదు. డైరెక్ట్గా లంచ్ టైం అయితే అయిపోయిందండి. లంచ్ వచ్చేసింది అప్పటికే. లంచ్ వచ్చిన తర్వాత నేను పనులంతా చేసేసుకొని డైరెక్ట్గా లంచే చేసుకున్నాను అన్నమాట. అప్పటి వరకు టిఫిన్ చేయకుండా పనిలా ఉంటే టిఫిన్ చేయలేమండి. టిఫిన్ కానీ తిండి కానీ మనకు గుర్తు రాదన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీ దాకా వస్తాయి. మీరు లైక్ చేస్తే అందరి దాకా వెళ్తాయి అన్నమాట. బాగుందో లేదో అనేది కూడా కమెంట్ చేయండి. చూడండి, ఈరోజు లంచ్ వచ్చేసి ఇవి అన్నమాట. వంకాయ కర్రీ, పప్పు, సాంబారు, పల్లి పుటానీల చట్నీ అండ్ వైట్ రైస్, అలాగే పెరగండి. అప్పుడే చిన్నపిల్లలు వేడి వేడి తింటారు అనేసి ఇచ్చేసేయండి. ఓకే అండి, బాయ్, మళ్ళీ కలుద్దాము.